నీ ఫోటోల పిచ్చితో వాళ్ళ ఆనందాన్ని అడ్డుకోకు మాధురి. 2 క్షణాలు కదలకుండా ఉండిపోతే జీవితమేం ఆగిపోదులే తాతయ్య. అక్కడే ఉన్నారే, రండి. బాగున్నారా? బాగున్నామండి. నమస్కారం బాబాయ్. అక్క అండ్ అజయ్ బావా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నమస్కారం. ఇదే మా సంస్కారం. ఓ మై గాడ్, ఐ ఫర్గాట్ ఇట్. మర్చిపోయాను. సంస్కృతి సాంప్రదాయాలతో కలకల్లాడే ఇంట్లో నువ్వు అల్లరి చేయకూడదని నీతో చెప్పాను కదా మాధురి. ఈ అల్లరి చిల్లరి వేషాల వల్లే ఇంట్లో స్థానాన్ని పొందలేకపోయింది. అవునవును, లేకపోతే మా చెల్లెలు మాధురి అజయ్ బావను పెళ్లి చేసుకునేది. చిన్ని కృష్ణకిచ్చి పెళ్లి చేద్దామన్నా అమ్మ వద్దంది కదండి. సర్లే వదినా, ఎప్పుడు ఏది రాసిపెట్టుంటే అదే అవుతుంది. అనుపమ అక్క, యు లుకింగ్ సో బ్యూటిఫుల్. ఆ నగల వల్ల అందం పెరిగిందా? ఆ నగలు నేను వేసుకున్న నీలాగే కనిపిస్తానా? ఏది, గాజులు ఇంకా తొడగలేదు కదా? నా చేతికి తొడుగు బావా, ఎలా ఉంటాయో చూస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? నేనేం అడిగాను? గాజులే కదా. గాజులే గాని తేలిగ్గా చెప్తున్నావు, కానీ అవి వారసత్వంగా వస్తున్న నగలు. అవి ఇంటి పెద్ద కోడలు మాత్రమే ధరించాలి. హారమైనా సరే, ముక్కు పుడకైనా సరే. నీకు వాటిని తాకే అదృష్టం, అర్హత రెండూ లేవు. వెళ్ళనక్కి. నాన్న అజయ్, అనుపమ చేతి గాజులు తొడుగు. ఇప్పుడు ఫోటోలు.
అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుందాం. దీర్ఘ సుమంగళి భవ. సుపుత్ర ప్రాప్తిరస్తు. పెళ్ళై 5 ఏళ్లైనా పిల్లలు లేరనే మనోవేదన గురి కావద్దమ్మా. కొంతమందికి ఆలస్యంగా పుడతారు. వచ్చే సంవత్సరం నీ బిడ్డను నువ్వు లాలిస్తుంటే చూడాలని ఉంది. తదాస్తు దేవతలు నా కోరిక తీరుస్తారని ఆశిస్తున్నాను. జరగండి 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 జరగండి. చిన్న బావా, ఆ. ఆ టీ పై ఇలా లాగు. మాధురి, ఏంటది? కేక్ వదినా, హోమ్ మేడ్. అజయ్ అనుపముల చేత కేక్ కట్ చేయించాలని తనే తయారు చేసుకొచ్చింది. ఇలాంటివి ఇంట్లో తినరు తాతయ్య. సంవత్సరంలో ఒక్కసారి తింటే ఏం కాదులే అన్నయ్య. పైగా లాస్ట్ టైం వచ్చినప్పుడు అనుపమకి కేక్ ఎలా చేయాలో చెప్పింది. తను చెప్పినట్టే చేసి తీసుకొచ్చాను. బాగుంది కదా? తింటే కదా తెలిసేది. తినాలనే కదా తెచ్చింది. చిన్నవి 5 క్యాండిల్స్ వెలిగిస్తాను, ఊదేసి కట్ చేయండి. కొవ్వొత్తులు కూడా వెలిగించరు. వాట్ ఇస్ దిస్? ఎందుకలా? దీపాలు వెలిగిస్తే వాటంతట అవే కొండెక్కాలి గాని కొవ్వొత్తులు వెలిగించి నోటితో ఆర్పేసే పాడు పద్ధతి ఈ ఇంటికి అలవాట్లేదు. ఓకే డన్. క్యాండిల్స్ లేకుండానే కట్ చేద్దాం ప్లీజ్. అమ్మా అనుపమ, ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయండి. నువ్వు ఫోటోస్ ఓకే ఓకే. ఏ, జరగండి జరగండి జరగండి. రైటు. భార్యాభర్తల మధ్యలోకి నువ్వెందుకు వచ్చావు? ఫోటో కోసం అత్తయ్య. నువ్వు అలా పిలవకు, నాకు కంపరంగా ఉంటుంది. ఎందుకు మాధురి రోట్లో తలపెడతావు? చుట్టమన్నప్పుడు కొంచెం మర్యాదగా నడుచుకోవాలి. అలా అంటావేంటొదనా? మా శివరాం అన్నయ్యని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నేను నీకు ఆడపడుచునైనప్పుడు ఈ ఇంటికి ఒక రకంగా నేను కోడల్నే కదా. ఓ రకం లేదు, పాకం లేదు. కాస్త సైలెంట్గా ఉండు. కుదురుగా ఉండకపోతే తిడతారని చెప్పాను కదమ్మా, అయినా అలాగే చేస్తాం.
చిన్ని భోజనం ఏర్పాట్లు అవి చూడు. అలాగే నాన్న. ఏమండి, ఆ, అత్తయ్య మావయ్య ఆశీర్వదించారు. మీ ఆశీస్సులు కూడా నాకుండాలి. అవునా? నేను రెడీ. దీర్ఘాయుష్మాన్ భవ. అదేంటండి, సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారనుకుంటే దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించారు. అనుపమా, మనకి పిల్లలు లేరు అని నువ్వెప్పుడూ బాధపడొద్దు. నేను నీ కొడుకుని. నువ్వు నా కూతురువే. నువ్వు ఇంట్లోకొచ్చాక ఈ ఇంటి కళే మారిపోయింది తెలుసా? అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ అమ్మా నాన్న మోహన్లో సంతోషాన్ని తీసుకొచ్చావు. నీలాంటి వాళ్ళు 10 కాలాలు ఉంటేనే ఆ కుటుంబం బావుంటుంది. అందుకే దీర్ఘాయుష్మాన్ భవ అన్నాను. ఆడదాని జీవితం అమ్మైనప్పుడే సార్థకం అవుతుందండి. ఏ కష్టం రాకుండా నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ నాకైతే పురిటి నొప్పులు పడాలని కోరిక ఉందండి. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కాదు. నిన్నొక దేవతలా చూసుకుంటోందమ్మా. కోరికలు తీర్చే దేవతే కోరికడిగితే ముక్కోటి దేవతలు తీర్చకుండా ఉంటారా? మన్నిస్తారేమో చూద్దాం. లోపలికి రావచ్చా? అయ్యో, అంత మాట అంటావేంటమ్మా? అనుపమ ఏదో అడిగితే నచ్చ చెప్తున్నాను. ఈ ఇంటి కోడలేదైనా అడిగితే నచ్చ చెప్పడం కాదురా, తనకు నచ్చిందాన్ని తెచ్చివ్వాలి. అలా అని తీసుకురాలేను, మోసుకురాలేనమ్మా. ఎందుకంటే ఆ బరువును మోయాల్సింది అనుపమే. అనుపమా, ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఎందుకంటే పెళ్ళై ఎన్నేళ్లైందనేది ముఖ్యం కాదమ్మా. భార్యాభర్తల మధ్య ఎంత అనుబంధాన్ని పెంపొందించుకున్నాం, ఎంత ఆత్మీయతను పండించుకున్నాం అనేదే ముఖ్యం. అర్థమైందా? భార్యాభర్తలిద్దరూ ఒకే కంచంలో భోంచేయాలి. సరేనా అనుపమా? అలాగే అత్తయ్య. ఏదైనా అవసరం ఉంటే పిలువు అనుపమా. ఏం అవసరం ఉండదులే, నువ్వు పద. ముందు మీరు తినండి. నేను తినడం కాదు, ముందు నీకు తినిపించాలి.
నీ తోడై నేనంటే చాలంటున్నా నా హృదయం నీది నా సమయం నీది నేనంటే నువ్వంటూ జీవిస్తున్నా ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యా మనం ఇకపైన ఇద్దరికి ఒక ప్రాణం ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యా మనం ఇకపైన ఇద్దరికి ఒక ప్రాణం. వెళ్ళనక్కి. ఏయ్ రైటు. ఏమైందండి? అమ్మ తిట్టినందుకు మాధురి అలిగినట్టుంది. తిందో లేదో. ఒక్క నిమిషం. ఇక్కడున్నావా? నువ్వు చాలా లక్కీ తెలుసా? నువ్వెక్కడున్నావో అక్కడికి భోజనం వచ్చింది. నాకేం వద్దు బావా, నేను తినను. ప్లేట్ ఇస్తే తినవు, తెలుసు. కలిపిస్తే అనుపమా ఒకసారి ఇలా రా. రా. చేయి పట్టు. ఆగన్నయ్యా. చూడవమ్మా అనుపమా, కళ్ళు పెద్దవి చేసుకొని చూడు. ఏమైంది? అమ్మ ఏం చెప్పింది? ఒకే ప్లేట్లో భార్యాభర్తలిద్దరూ తినాలని చెప్పిందా లేదా? చెప్పింది. మరి నువ్వు అనుపమ తినకుండా ఇక్కడికొచ్చి తన ఆకలి తీర్చాలనుకుంటావేంటన్నయ్యా? ఆడపిల్ల అలగకూడదు అంటారు కదా దమయంతి. ఇలా చేస్తే మీ ఆవిడ అలగదా? అనుపమా, నీకు కోపం వస్తుందా? లేదండి. నీకు రాదు. నిన్నిలా చూస్తుంటే నాకు కోపం వస్తుంది. ముందు మీరిద్దరూ కలిసి 2 ముద్దలైనా తినండి. ఆ తర్వాత అన్నదానం ఎవరికైనా చేసుకోవచ్చు. సరే అనుపమా, రా ఇలా వచ్చి కూర్చో. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ బావా. నా కోసం కలిపిన ముద్దని నాకే పెట్టాలి కదా. మనసు మార్చుకుని అక్క వైపు షిఫ్ట్ అయిపోతే ఎలా? అమ్మ చెప్పింది కదన్నయ్యా, దమయంతి, ఇద్దరు కలిసి తినాలని. దమయంతి, మాధుర్ని ఆ ముద్ద తిన్నివ్వు. పెట్టండి. తినిపిస్తే ఇంకా బాగుండదు బావా. పళ్ళు రాల్తాయి. అదేంటొదినా, వై ఆర్ యు సో సీరియస్? తెలుగులో కుయ్. ఎందుకు ప్రతిదానికి కోప్పడతావు వదినా? చేతులు కడుక్కోలేదు కదా, తినిపిస్తే బాగుండేది అన్నాను. తప్పేముంది బావా?